అంటే వాళ్ళ అమ్మ తర్వాత నేను అమ్మలాగా చూసుకుంటాడు కదా, అంటే వాళ్ళ అమ్మ తర్వాత నేను అమ్మలాగా చూసుకుంటాడు కదా. నువ్వు ఉంటే నా లైఫ్లో బీజేఎమే మామ. అంటే ఇంట్లో చెప్పిన, ధైర్యంతో చెప్పిన, వాళ్ళకి క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ అన్న. ఒక 10 days నుంచి వాళ్ళు ఫుల్ కొట్టిరు. మా అన్న కొట్టిండు, మమ్మీ కొట్టింది. సో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మన దగ్గర మంచి ఒక హ్యాపీ క్లయింట్ అండ్ ఒక క్యూట్ క్లయింట్ వచ్చారు. సో చాలా డేస్ తర్వాత నేను ఒక వ్లాగ్ షూట్ చేస్తున్నా అండ్ కొంచెం అన్ఈజీగా ఉంది, బట్ మీరు అడ్జస్ట్ అవుతారని చెప్పేసి నాకు తెలుసు. సో క్లయింట్స్ వచ్చేసి మన దగ్గర ఎల్బీ నగర్ నుంచి వచ్చారు అండ్ వాళ్ళ రిక్వైర్మెంట్ వచ్చేసి ఒక కవర్ అప్ టాటూ ఉంది. సో నేను మొత్తం చూపించేసిన ఆల్రెడీ అండ్ డిజైనింగ్ మొత్తం అయిపోయింది. సో దీని బిహైండ్ ఒక చిన్న మూమెంట్స్ ఉన్నాయి, అవన్నీ క్యాప్చర్ చేస్తే అప్పటి వరకు అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ తను కూడా మా సబ్స్క్రైబర్ కాబట్టి ఎప్పటి నుంచి మాకు సబ్స్క్రైబ్ చేసింది అండ్ ఏ వీడియో వాళ్ళకి నచ్చింది ఒక్కటేసారి అడుగుదాము. అండ్ మీకు ఏది నచ్చింది ప్లీజ్ కింద కమెంట్ చేయండి. మీకు ఏ వీడియో నచ్చింది మాది? నాకు ఫ్రాంక్ చేస్తావా అవి నచ్చింది. ఏది అంటే మీ మర్దల్ని బయటికి తీసుకుని వెళ్దాం చూడు. సో మోనికా నువ్వు ఇంటున్నావు కదా, నువ్వు జల్దీ వచ్చేసి ఆఫీస్ నుంచి మళ్ళీ ఇంకొకసారి ఒకటి కొట్టేద్దాం మనం ఇద్దరం కలిసి. ఎందుకంటే ఈమెకు చేయాల్సిన పనులే ఇట్లాంటివి. సో వీళ్ళు ఇంత సపోర్ట్ చేసినందుకే మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా పైన కూడా ట్రస్ట్ చేసినందుకు అండ్ మా ఆర్ట్ వర్క్ స్టాటస్ పైన కూడా ట్రస్ట్ చేసినందుకు. సో ఇఫ్ ఇట్ కేస్ ఎవరికైనా టాటూస్ అండ్ టాటూ ట్రైనింగ్, పియర్సింగ్, బ్లడ్ ఆర్ట్, డ్రెడ్ లాక్స్ అండ్ ఇప్పుడు బోనాల జాతర స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఎవరికైతే డ్రెడ్ లాక్స్ కావాలన్నా కూడా సో మన స్టూడియోలో హైదరాబాద్లో ఎక్కడ లేదు కాబట్టి మన దగ్గర ఉంది. సో ఫటాఫట్ కింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి, లేదంటే మన స్టూడియో వచ్చేసి ముషీరాబాద్ పిఎస్ పక్కనే ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది అండ్ కింద లొకేషన్ కూడా ఉంది. అండ్ మా బయోలో కూడా మీకు అన్ని లొకేషన్స్ దొరుకుతాయి. సో వచ్చేసేయండి. అండ్ టాటూ అయితే కంప్లీట్గా నేను మొత్తం చూపాను. సో చిన్న చిన్న క్లిప్స్ ఉంటాయి, సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలి ప్లీజ్ కింద కమెంట్ చేయండి. అండ్ ఏ సిటీ నుంచి చూస్తున్నారు ఆ సిటీ ఆర్ ఆ ఏరియా పేరు కూడా కింద మెన్షన్ చేయండి. సో అక్క వచ్చేసి ఎల్బీ నగర్ నుంచి అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఎల్బీ నగర్ నుంచి ఇక్కడి వరకు రావడానికి. అండ్ ఇంత డేంజర్ ఎండల నాకైతే అసలు అయితే కానీ అక్క వచ్చారు అండ్ అక్కతో పాటు వాళ్ళ మామ వాళ్ళు కూడా వచ్చేసారు. థ్యాంక్ యూ అంకల్ ఇక్కడ రావడానికి. సో లెట్స్ సీ. ఒక చిన్న టిప్ చెప్తున్నా, సో అందరూ సేవ్ చేసుకోండి. సో ఇది ఎండాకాలం కాబట్టి సో మంచిగా హైడ్రేటెడ్గా ఉండాలి అండ్ వాటర్ తాగిరండి. మీరు ఎంత మంచిగా వాటర్ తాగితే అంత మంచిగా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కొంచెం మీ టాటూస్ కూడా ట్యాన్ అంటే ఎండ పడకుండా చూసుకున్నారనుకోండి, మీ టాటూస్ అనేది బ్యూటిఫుల్గా హీల్ అవుతాయి అండ్ బ్యూటిఫుల్గా కనిపిస్తాయి. ఎందుకంటే ఒకసారి ట్యాన్ పడింది అనుకోండి, సో మీ టాటూ అనేది ఎక్కువ పచ్చ కలర్ గ్రీన్ కలర్లో ఫామ్ అయిపోతుంది. సో ఇది ఒక చిన్న టిప్ అండ్ దీని గురించి నేను ఒక రీల్ కూడా చేస్తున్నా, అది మీరు అందరు చూసేయండి. సో తినేసి ఉన్నారా మీరు? సో మీరు ఇట్లా తినకుండా వస్తే ప్రాబ్లం మీకే అవుతుంది. సో మీరు కూడా వింటున్నారు కదా, ఎవరైతే టాటూ వేయించుకునే టైంలో వీలైనంత వరకు షుగర్ ఐటమ్స్ తినండి. ఐ మీన్ షుగర్ ఐటమ్స్ అంటే డార్క్ చాక్లెట్స్ ఆర్ ఫ్రూట్స్, లేదంటే రియల్ జ్యూసెస్, అంటే ఏదైతే ప్యాక్స్ వస్తాయి కదా అది కాకుండా రియల్ జ్యూస్ ఏదైతే అప్పుడప్పుడు చేసేస్తారు కదా అట్లాంటి జ్యూసెస్ తాగితే ఏంటంటే మన బాడీ లెవెల్లో మన పెయిన్ అనేది తట్టుకోవడానికి ఈజీగా అవుతుంది. ఉందా పెయిన్ కొంచెం? సో మా బ్యూటిఫుల్ అండ్ క్యూట్ క్లయింట్కి పెయిన్ కూడా అవుతలే. ఎందుకు అవుతలే? మీరు ఇట్లా చెప్పాలి, మీ దగ్గర వచ్చినందుకు అవుతలే అని చెప్పాలి. మీరు ఇట్లా చెప్పాలి, మీ దగ్గర వచ్చినందుకు అవుతలే అని చెప్పాలి. అంటే నేనంటే ఎక్కువ ఇష్టమా మీకు వీడియోలో, అంటే ఆమె అంటే ఇష్టమా? ఇద్దరు ఇష్టమే, కాకపోతే అన్న ఇష్టం. అన్న ఎందుకు ఇష్టము అని అంటే చెప్పాలి అక్క. అక్క నువ్వు కంటే ఏడిపించి బుద్ధగిస్తాడు కాబట్టి. అర్థం కాలేంది? అక్కని ఏడిపిస్తావు కదన్న, ఏడిపించి మళ్ళీ కాంప్రమైజ్ అవుతా కదా, తొందరగా కాంప్రమైజ్ అవుతా మ్యామ్ అంటావు కదా, సో నచ్చుతుంది అన్నమాట. చూసినావా ఫస్ట్ టైం ఏమన్నారు విన్నాను? ఏం వర్డ్ అంటే మ్యామ్ అని మమ్మీ అంటే వాళ్ళ అమ్మ తర్వాత నేను అమ్మలాగా చూసుకుంటాడు కదా, వాళ్ళ అమ్మ తర్వాత నేను అమ్మలాగా చూసుకుంటాడు కదా. అక్క నిజం చెప్పక్క, అట్లా చూసుకున్నందుకే అక్క నువ్వు స్టేజ్ నా మనసులో ఉన్న మాటలు బయటకు వస్తున్నాయి.
నా లైఫ్లో ఇట్లా ఇట్లా పర్సన్ వచ్చి నా బాధ బయటకు చెప్తారనంటే ఇక సిస్టర్ నా గురించి బయట చెప్తుంది మొత్తం. నేను ఇవన్నీ బయట చెప్పుకోలేను, చెప్పిన అంటే నేను నా డప్పు నేను కొట్టుకున్నట్టు అవుతుంది. అవును, కానీ మనం కూడా అర్థం అది చెప్పలేరు అక్క, ఇలా యాక్షన్ నువ్వు ఉంటే నా లైఫ్లో బీజేమే మామ. మే వచ్చేసిందా? మీరు రాలేదా? మే వస్తే ఇక్కడ వచ్చి నేను 4 years కంప్లీట్ ఈ ప్లేస్లో వచ్చి. అండ్ గైస్ దీని గురించి కూడా నేను ఒక వీడియో తీస్తున్నా. ఐ మీన్ నా జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది అండ్ నాకు ఆ టైంలో ఎవరు సపోర్ట్ చేసి ఆ టైంలో ఎవరు నాకు కింద గుంజింది కదా, అవన్నీ రివీల్ చేస్తా. స్టే ట్యూన్. సో గైస్ అండ్ టాటూ అయితే ఆఫ్ కంప్లీట్ అయిపోయింది. సో ఒక చిన్న బాధ ఉంది, ఆ బాధ కోసం నేను ఆపిన. అండ్ ఆ బాధ ఏం తెలుసుకోవాలంటే నేను కూడా తెలుసుకుంటాను మీతో పాటు. సో సిస్టర్తోనే అడుగుదాం ఆ బాధ ఏంది అండ్ ఒక చిన్న బ్రేకప్ స్టోరీ అనమాట. సో వీలైనంత వరకు మనం కూడా ఫీల్ అవుదాం అండ్ మన లైఫ్లో కూడా మనం అది ఇంప్లిమెంట్ చేసుకొని మనకు కూడా అట్లాంటి సిచ్యువేషన్స్ రాకుండా ఏం చేసుకోవచ్చు అది తను ఆల్రెడీ సఫర్ అయింది కాబట్టి అది కూడా తనే చెప్తుంది. ఓకే, సో లెట్స్ సీ. సో అంటే మీరు ఏదో చెప్తున్నారు కదా, అంటే బ్రేకప్ అని చెప్పేసి. సో ఇది టాటూ అని ఏదైతే టాటూ ఉంది కదా, అంటే తీయడానికి రీజన్ ఏంది? అంటే మాది ఇన్స్టాగ్రామ్ లవ్ స్టోరీ అన్న. అయితే నేనే ప్రపోజ్ చేసిన, క్యారెక్టర్ నచ్చి ప్రపోజ్ చేసిన, అయిపోయింది. ఇంక ఇట్లనే మనం అతను మంచిగా చూసుకుంటుండని చెప్పి మనకు కూడా ఉంటుంది, ఇంకా పక్కన ఫ్రెండ్స్ కూడా ఉంటారు కదా, వాళ్ళకి చెప్పిన. ఇంకా మా వదిన వాళ్ళకి ఇట్లా ఫ్యామిలీ కొంచెం ఫ్యామిలీకి తెలిస్తే వీళ్ళు మెల్లమెల్లగా, అంటే నాకు ఇంట్లో చెప్పడానికి ధైర్యం లేదు, ఫ్యామిలీస్కి చెప్తే వాళ్ళు పోయి మెల్లమెల్లగా చెప్తే వాళ్ళు నన్ను అడుగుతారు కదా అన్న ఇంటెన్షన్తో వాళ్ళతో చెప్పిన అనమాట. వాళ్ళు ఏం చేసారు, ఇంట్లో చెప్పినాక మా అత్త కొడుకుంటాడు, ఆయన చెప్పినాడు ఇట్లా ఆయన పెళ్ళి చేసుకుంటాడు అంటే నాకు సంబంధం తెచ్చినారు, అది క్యాన్సిల్ చేసేసిన నేను. చేస్తే ఇంకా ఇప్పుడు నాకు ఏజ్ 17.5 years అన్న. అయితే ఇంట్లో ఇంకా 1 year అయినాక వేసుకుందామని చెప్పి, అంటే వాళ్ళన్న మ్యారేజ్ కాలేదు, 1 year అయినాక వేసుకుందాం అన్నాడు. సరే ఆగుదాము అని చెప్పి ఆగిన అనమాట. ఆగినాక ఇంక ఇంట్లో తెలిసింది, కొట్టినారు, సంబంధాలు చూసినారు. ఒకటి మొన్న ఎంగేజ్మెంట్ రేపనగా కూడా నేను ఈరోజు ఫోన్ చేసి ఏడ్చినాను అబ్బాయికి. నాకు నువ్వు కావాలి, నువ్వు లేకుంటే అనిపోతా, నీలా ఎవ్వరు చూసుకో. నేను పనికి పోయినా అన్నీ చేసిన అన్న, నన్ను బంద్ చేయించిండు, పని చేయించిండు. నీకేమైనా కావాలంటే చెప్పు అని అడుగుతాడు. ఫుడ్ నేను తినకుంటే ఆర్డర్ పెట్టాలా ఫుడ్ అంటాడు. మస్తు ఇంట్లో కంటే బాగా చూసుకుంటాడు అన్న. ఇంకా సరేలే అని చెప్పి ఏం చేసిన అంటే ఇంట్లో చెప్పిన, ధైర్యంతో చెప్పిన. వాళ్ళకి క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ అన్న. మాకంటే తక్కువ కులం అని చెప్పి వద్దు అని అన్నారు. పిలిపి మేము మాట్లాడతాము అది అని చెప్పి ఏం చేసినారు, వీళ్ళ ఇంటికి వచ్చినాక అబ్బాయి ఇంటికి పిలిపించినాక ఏం చేసిన అంటే అప్పటికి నెంబర్ అడుగుతారు. ఒక 10 days నుంచి వాళ్ళు ఫుల్ కొట్టిరు. మా అన్న కొట్టిండు, మమ్మీ కొట్టింది, డాడీ కొట్టిండు నన్ను. చనిపోయేదాన్ని బతికిన అన్న అంటే అన్న కొట్టడం ఎట్లా కొట్టిండంటే గుద్దిండు, ఎట్లా పడితే అట్లా హెడ్ మించోది. ఇంకా అప్పుడు కింద పడిపోతే వాటర్ తీసుకొని వచ్చినారు, అంతా చేసినారు, దేవుళ్ళ దగ్గరికి తిప్పినారు, మందు పెట్టినారు. ఇంకా నేను మర్చిపోతలేనన్నా నేను, ఇంకా మర్చిపోతలేను. సరే స్టిల్ వస్తాడేమో అని ఎదురు చూసిన, 7 కన్నా వస్తాడు నా కోసం. అయితే వచ్చిండు, పిలిపించిన, నెంబర్ అడిగిరు, ఎంత అడిగిన ఇవ్వలేదు. ఆయనకు ఫోన్ చేసి పిలిపి అంటే కూడా ఇంట్లో ఫోన్లోకి వెళ్ళి పిలిపించలేదన్న. నేను బయటికి పోయి మా అత్త వాళ్ళని తీసుకొని పోయి ఫోన్ చేసి పిలిపించిండు, వస్తా అన్నాడు. ఇంకా సరే అని చెప్పి వచ్చినాక ఏమని చెప్పినారంట అన్న, మమ్మీ వాళ్ళు పైసలు ఇచ్చినారు, మా బిడ్డ గురించి ఇట్లా చెప్పురు అట్లా చెప్పురు అని చెప్పి మా గదిలో వాళ్ళకి పైసలు ఇచ్చినారు అనమాట. ఇచ్చి ఈ అమ్మాయికి పెళ్ళయింది ఆల్రెడీ అట్లా చెప్పి అమ్మాయిని దూరం చేయాలని చెప్పి వచ్చినాక మాకు పెళ్ళి అయింది, మేము ప్రూఫ్లు చూపిస్తాం, ఫోటోలు చూపిస్తాము. అంటే మీ పక్కన ఉన్న వాళ్ళకి మీ వాళ్ళే పైసలు ఇచ్చి అంటే బ్యాడ్ ఇంటెన్షన్ ఆయన పైన మీ పైన తెప్పించి ఆయనని దూరం చేయాలనుకున్నారు. ఇట్లా మ్యారేజ్ అయిందని చెప్తే ఇంకా ఈమె ఫ్యామిలీ వాళ్ళేనా? మా మమ్మీ, మా మామలు, మా బాబాయ్ వాళ్ళు. అంటే వాళ్ళకి అంటే నేను చిన్న డౌట్ నాకు, వాళ్ళకు ఇది చేయాల్సిన అవసరం ఏమిటంటే ఎవరు మమ్మీ డాడీ అయితే అట్లా అనుకోరు కదా? అనుకోరు, కానీ ఏంటంటే మా మమ్మీ వాళ్ళకి ఇంకా వాళ్ళు చనిపోయినా లైక్ వాళ్ళ పెళ్ళిళ్ళకి పిలవరు అనమాట. ఇంకా
పిల్వరు ఇంకా రానియరు ఏమి తక్కువ గట్టిగా పట్టుకొని ఉన్నారు గట్టిగా నాకేమో క్యాస్ట్ ఫీలింగ్ లేదన్న, అందరు ఒకే మనుషులు అని చెప్పి నేను చేసిన. లాస్ట్కి ఇంతవరకు వస్తాను అసలు ఇప్పటికీ నన్ను అసలు మాకు బ్రేకప్పే కాలేదు అసలు. అయితే నన్ను ఇంట్లోకి పోయినారు, నేను లాయిజాల్ తాగిన ఆయన ముందరనే, అంటే ఆయన ముందర చనిపోవడానికి సిద్ధమయ్యి అన్నీ చేసిన, లైజాల్ తీసుకొని గుట్ట గుట్ట మింగేసిన ఆయన ముందర. ఊరేసుకోవడానికి డోర్ పెట్టుకుంటే డోర్ పగలగొట్టేసినారు. అయితే ఆయన మా ఇంట్లో మళ్ళీ ఏమని గట్టిగా పట్టుకుని నువ్వు ఇంత చేస్తే కూడా ఆయన వచ్చి ఆపుతలేడు అని అంటే, ఎవరికైనా ఒక పర్సన్కి భయం ఉంటుంది కదా, నేను పోయి ఆపితే వీళ్ళు ఏం చేస్తారు అన్న భయంతో నా పిల్లగారు రాలేడు. అంటే మీరు అంటే ఫ్యామిలీ మ్యాటర్, మీ ఫ్యామిలీ వాళ్ళే ఆపుతున్నారు, ఆయన పైన మీకు ఏదో విడగొట్టాలనుకుంటున్నారు, విడగొట్టేసినారు. ఓకే, బట్ మీరు టాటూ వేయించుకున్నారు మీ ప్రేమతోని, ఇప్పుడు టాటూ కవర్ అప్ అవుతుంది, ఇప్పుడు అంటే మీ బ్రేకప్ అయిందా కాలేదన్న అసలు. ఇప్పటికీ నేను చేయించుకోవడానికి రీజన్ ఏముంది మళ్ళీ? ఇప్పుడు వీళ్ళు కొడుతున్నారు అన్న, ఇప్పుడు నీకు దెబ్బ కూడా చూపిస్తున్నారు, కొట్టినారన్నా అని ఇట్లా కొడుతున్నారు. ఇప్పుడు మీరేం చెప్పాలనుకుంటున్నారు? నేనేం చెప్పాలనుకుంటున్నా, ఇప్పుడు సేమ్ మీ లైఫ్ కూడా మీకు ఎట్లయితే ఉంది కదా, సేమ్ అట్లాంటి లైఫ్ మేబీ ఇంకా చాలా మంది ఉండొచ్చు, మేబీ వాళ్ళు చూడొచ్చు, మీరు చాలా హెల్ప్ చేయొచ్చు. ఎందుకంటే మీరు ముందుకు వచ్చి ఈ మాట చెప్పడం దాంట్లో చాలా డేర్ కావాలి. సో ఈ డేర్ మీద ఏదైతే ఉంది కదా, అది అంటే వాళ్ళు కూడా తెలియాలి ఏం చేస్తే మంచిగా ఉంటుంది. ఐ మీన్ అర్థమైందా? అంటే ఏం చేస్తే మంచిగా ఉంటుంది అని అంటే, లవ్ చేయండి, తప్పు లేదు. ఒక అంటే ఎప్పటికైనా ఒప్పుకుంటారు మమ్మీ వాళ్ళు, మ్యారేజ్ అయితే ఒక కొడుకో బిడ్డో పుట్టినాక ఒప్పుకుంటారు, అది ఉంటుంది. కానీ ఇంట్లో చెప్పినాక ఒకవేళ ఒప్పుకోకుండా టాటోలు గీటోలు అవన్నీ ఏం వేసుకోకూడదు, ఏదైనా పెళ్లి తర్వాత చూసుకోండి. సో ఇది పాయింట్ అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పటికైతే మాకు బ్రేకప్ కాలేదన్న, నేను ఇంకా ఇప్పుడు ఇంకా ఎంగేజ్మెంట్ అయిపోయింది, నాకు ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఇప్పుడు ఏమంటారు, నువ్వు పోతే మాకు 5 లక్షలు ఇచ్చి వెళ్ళిపోను అని అంటారు, మాకు 5 లక్షలు ఇచ్చి వెళ్ళిపోను అని అంటారు మా ఇంట్లో వాళ్ళు. నువ్వు ఎవరితోనన్నా పడుకో, ఏమన్నా చేసుకో. మా దాంట్లో ఎట్లా అంటే, అబ్బాయికి ఇప్పుడు ఎంగేజ్మెంట్ అయింది కదా అన్న, వాళ్ళకి గట్టి ఇవ్వాలన్నమాట. నన్ను వేసుకుంటాను మోసం చేసింది కదా అని చెప్పి వాళ్ళకి గట్టి ఇవ్వాలన్నమాట. చాలా కాలం నుంచి రూల్ ఉందా ఇట్లా? ఏమో అన్న, మా ఇంట్లో అట్లా అంటారు, నువ్వు ఎవరికడ వండుకుంటావు ఏం చేసుకుంటావు మాకు సంబంధం లేదు, అవి తెచ్చి ఇచ్చిన మా మాదిగంతో వెళ్ళిపో అని. ఇక మా మమ్మీ అసలు ఏ తల్లి మాటలు అన్నది తెలుసా, నాకు ఫుడ్ పెట్టారు ఇంట్లో, ఏ తల్లి మాటలు మాట్లాడదు తెలుసు, మా అమ్మ అట్లా మాట్లాడుతుంది గలీజ్గా. అంత క్యాస్ట్ ఫీలింగ్ ఎందుకో ఏమో నాకు అదే అర్థం కాదు. సో నేను ఒక 3 పాయింట్స్ చెప్పాలనుకుంటున్నా లాస్ట్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి క్యాస్ట్ అనేది ప్లీజ్. నైట్ కూడా నేను పాయిజన్ తాగిన, చనిపోతా అనుకున్నా నైట్. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ వస్తాయి, బట్ స్టిల్ ఆమె మన ముందుంది కాబట్టి దేవుడు ఆమెకి ఆశీర్వాదం ఇచ్చిండు. అండ్ నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా ఏంటంటే, క్యాస్ట్ ఫీలింగ్ అసలు మధ్యలో తీసుకురావద్దు. మీకు ఇష్టం ఉంది అంటే కొంచెం కష్టపడండి, కొంచెం పైసలు సంపాదించండి. లేదంటే మీరు మీ ఫ్యామిలీకి ఎట్లా అంటే ఏం చేస్తే మీ ఫ్యామిలీ వాళ్ళు ఒప్పుకుంటారు, ఆ ఒప్పుకోవడం దాంట్లో కొంచెం ప్రాసెస్ పెద్దగా ఉంటుంది, కొంచెం కష్టం ఉంటుంది. కానీ మీరు దానిపైన కొంచెం వర్క్ చేయండి ప్లీజ్. ఈవెన్ మా స్టోరీ కూడా అట్లానే ఉండే, కొంచెం రిలేట్ అవుతుంది. బట్ మేము స్టిల్ ఇప్పటివరకు ఏ తప్పు స్టెప్ తీసుకోలేదు. నా స్టోరీ ఇక్కడ ఎందుకు నేను చెప్తున్నా అంటే, పైసలు ఉన్నాయనుకో సమాజం మొత్తం నీకు రెస్పెక్ట్ ఇస్తుంది, సమాజం మంచిగా ఉందనుకో మన ఫ్యామిలీ వాళ్ళు మనం చూసుకుంటారు. యాక్చువల్గా పాయింట్ ఇప్పుడు నడిచేది అదే. అండ్ ఇంకోటి ఏంటి అంటే, క్యాస్ట్ అయితే అయిపోయింది, ఇంకోటి ఇది పైసలు అడగడం. అండ్ గర్ల్స్ ఉండని బాయ్స్ ఉండని, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు టాటూ వేయించుకున్నా కూడా నేమ్స్ వేయించుకోకుండా ఇంకా చాలా ఉంటాయి గైస్. ఎందుకు మీరు నేమ్స్ వేయించుకొని మళ్ళీ ఇట్లా సఫర్ అయ్యి గలత్ ఫామ్లు వస్తారు. సో ప్లీజ్ దయచేసి మీరు నేమ్స్ వేయించుకున్న ముందు కూడా ఒక్కసారి కాదు 10 సార్లు ఆలోచించుకోండి. ఐ మీన్ ఈ పేరు వేయించుకుంటున్నా, ఆ పర్సన్ నాతో ఉంటాడా ఉండడా, అండ్ వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎట్లుంది మీరే తెలుసుకోండి. బాయ్ ఉండని గర్ల్ ఉండని, బట్ మనకు ఇష్టం ఉన్న వాళ్ళతో మనం ఎంత విడగొట్టినా కూడా మనం విడిపోలేము. ఎందుకంటే ఆమె చెప్తుంది కదా, సో ఫ్యామిలీ మ్యాటర్ కూడా చెప్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, స్టిల్ ఆమెకి ఇంకా మనుషులు ఉన్నాడు, బట్ అది కానీ అందరు అనుకుంటారు వదిలేసింది మర్చిపోయిందని. ఇంకా మ్యారేజ్ అయితే డేట్ పెట్టుకోవాలన్న, ఇంకా 1 మంత్ నెక్స్ట్ మంత్లో పెట్టుకుంటా అంటున్నారంట. నెక్స్ట్ మంత్ కాదుగా, నీకోసం నేను వెయిట్ చేస్తున్నా. నీకు ఎవరైతే వచ్చి నమ్మించి నేను ఎలాగొట్టేసినారో వాళ్ళని కాళ్ళు పట్టుకొని, నా బిడ్డ తప్పేం లేదు, మీ క్యాస్ట్ వల్లనే మేము దూరం చేసినాము, నా బిడ్డను లేకుండా ఉంటుందంట అని చెప్పి నీ కాళ్ళు పట్టుకొని నన్ను నీకు ఇస్తారు. నేను నీకు మాట ఇస్తున్నా ఈ బ్లాగ్లో. సో దీని తర్వాత నాకు ఏం చెప్పాలని లేదు. సో రీసెంట్గా నిన్నగా మొన్ననే బిఆర్ డాక్టర్ అంబేద్కర్ సార్ బర్త్డే ఉండే కాబట్టి, సో నేను బీసీ, బట్ నేను ఎప్పుడు ఫీల్ కాలేదు ఎస్సీ బీసీ అని చెప్పేసి. నేను ఎవ్రీ టైం మహారాష్ట్ర అండ్ ముంబై పోతా కదా, ఎవ్రీ టైం బ్లూ కలర్ది ఎక్కడన్నా ఫ్లాగ్ చూసినా అనుకో నాకు చాలా ఫీల్ అవుతుంది. టు బీ ఫ్రాంక్ చెప్తున్నాను, నేను ఏ ఇయర్లో జై భీమ్ అని పెట్టలే, ఈ ఇయర్లో నేను జై భీమ్ పెట్టాం కానీ నాకు ఎన్నో లైక్స్ వచ్చినాయి. అంటే
నేను పెట్టడం వల్ల చాలామంది ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ ముందుకు వస్తున్నారు. సో ఆయన నాట్ ఓన్లీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి చేసిండు, అందరికీ చేసిండు. సో ఆయనకు మీరు దేవుడు అని అనుకుంటారు, నేను కూడా దేవుడు అనుకుంటా. సో ప్లీజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్యాస్ట్ అనేది మీ మైండ్లోకి తీసేసే. అందరికంటే పెద్ద వైరస్ మన మైండ్ ఉందంటే అది క్యాస్ట్. ఇంట్లోకి అయితే క్యాస్ట్ అండ్ చుట్టుపక్కల వాళ్ళు ఏమంటారు అని చెప్పేసి వాళ్ళు కూడా మన మమ్మీ డాడీ వాళ్ళు సఫర్ అవుతారు. ఇంకోటి నేను ఒక చిన్న మీకు చెప్పాలనుకుంటున్నా. మేబీ అంటే మీరు చెప్పింది కరెక్ట్ కావచ్చు, బట్ మేబీ వాళ్ళ మైండ్లో ఏం నడుస్తుంది అండ్ వాళ్ళు ఎంత హెవీనెస్ తీసుకొని తిరుగుతారు మనకు తెలియదు కదా. సో అందరు మమ్మీ డాడీస్ అట్లుండారు, మీకు ఉన్నారా లేదా అది నాకు తెలుసు అంతే. సో మీరు బాధపడొద్దు, ఇంకా మన లైఫ్ చాలా పెద్దగా ఉంది, ఇంకా మనం ఇక్కడ పుట్టి వచ్చినాం కాబట్టి పెద్ద పెద్ద అచీవ్మెంట్స్ మనం అచీవ్ చేయొచ్చు. సో బీ పాజిటివ్ అండ్ కొంచెం మంచిగా హెల్త్ చూసుకోండి అండ్ మీ మమ్మీ డాడీ కూడా చూడండి. అండ్ ఎవరైతే ఆ పర్సన్ ఉన్నారో మీ ఎవరైతే చెప్పారు కదా అయినా కూడా కొంచెం మంచిగా కావాలని చెప్పేసి మీరు కోరుకోండి అంతే. ఎందుకంటే లైఫ్ ఇక్కడికి కాలే కదా, పెళ్ళి అయిపోయింది లైఫ్ అయిపోయింది అని చెప్పేసి చాలామంది అక్కడికే డ్రాప్ అయిపోతున్నారు. ఈ ఏజ్లో ఏమవుతుందంటే లవ్ అనేది చాలా చీప్ అయిపోయింది అండ్ పెళ్ళిళ్ళు చేసుకొని ఒక 1-2 ఇయర్స్ ఉంటారు, పిల్లలు కంటారు, కథం కాదు. సో అరే బాబు ఇంకా దునియా చాలా పెద్దగా ఉందిరా బాబు, మనం హైదరాబాద్లోనే ఈ చిన్న చిన్న కథలలో పడి ఉన్నాం, స్టక్ అయి ఉన్నాము. కొంచెం బయటికి రండి, కొంచెం ముంబై తిరగండి, థైలాండ్ తిరగండి, యూఎస్ పోండి, అక్కడ చాలా దిమాగ్ ఉంది, చాలా చేయొచ్చు మనం. సో పుట్టినందుకు ఏదో ఒక చిన్న పేరు కమాయించుకొని పోదాము. ఎందుకంటే ఒక రోజులో ఎవరి పేరు కాదు నాకు అర్థమైంది. బట్ ఏంటి అంటే ఇప్పుడు మహాత్మా గాంధీ ఉన్నాడు, అన్ని ఇయర్స్ మనకు కొట్లాడింది కాబట్టి మనకి ఈరోజు ఇండిపెండెన్స్ దొరికింది. అంబేద్కర్ సార్ కూడా కొట్లాడారు కాబట్టి అందరికి ఇప్పుడు సేమ్ ఈక్వాలిటీ వచ్చింది. సో మనకు కూడా ఉంటుంది, మీరు కూడా కొట్లాడండి, మీకు కూడా రైట్స్ దొరుకుతాయి అండ్ మీరు కూడా మంచిగా ఉండాలని చెప్పేసి మేము కూడా మీకు బ్లెస్ చేస్తున్నాము. సో ఈ వీడియో ఇక్కడికే మనం ఆపేసి అండ్ టాటూ అవుట్పుట్ ఎట్లుంది నేను అది చూపించేస్తా. అండ్ ప్లీజ్ మీరు ఎవరైనా ఉండని క్యాస్ట్ అనేది తీయకుండా అండ్ కింద కమెంట్ కూడా తప్పుగా చెప్పకుండా పాజిటివ్గా చెప్పండి. ఎందుకంటే ఆ సిస్టర్ ఇంత డేర్గా వచ్చి చెప్పడం అయితే చాలా మంచిది. నేను యాక్చువల్గా ఇట్లాంటి వీడియోసే పెట్టొద్దు అనుకుంటా, బట్ ఏంటంటే ఏం చేయలేను నేను, ఎందుకంటే అది ఇమోషనల్గా అటాచ్మెంట్ ఉంటుంది మనకు క్లయింట్స్తోని. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లయింట్స్ అంటే నేను ఒక దేవుడు అనుకుంటా. వాళ్ళు రాగానే నాకు అబ్బా సాలరా బై వీళ్ళకి సాటిస్ఫై చేసి పంపాలని చెప్పేసి నాది ఒకటే మోటో ఉంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే వాళ్ళే చెప్పారు కాబట్టి నేను ఈ వీడియో తీసుకుంటున్నా. సో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లనే మా ఛానల్కి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉంటే కింద కమెంట్స్లో కూడా మీరు మాకు అడగొచ్చు. సో గైస్ ఇంతే గైస్. అండ్ టాటూ అవుట్పుట్ అయితే నేను చూపించేస్తాను. సో ప్రీవియస్ వీడియోస్ ఏవైతే ఉన్నాయి కదా, సో మీకు పైన లింక్ కనిపించవచ్చు, దానికి వెళ్ళి క్లిక్ చేసి అన్ని వీడియోస్ చూసేసేయండి. లవ్ యూ.